శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం సౌందర్య లహరిలో రెండో శ్లోకం చెప్పుకోబోతున్నాం. దానికి ముందుగా మనం శ్లోకం వినేద్దాం. ఆ తర్వాత దానికి సంబంధించిన తెలుగు పద్యాన్ని విందాం. తర్వాత ప్రతిపదార్థము, దాని యొక్క తాత్పర్యము, ఆ తర్వాత విశ్లేషణ. శ్లోకం వినేద్దాం. తనీయాం సంపాంసుం తవ చరణపంకేరుహభవం విరించి సంజింవన్ విరచయతి లోకానవికలం వహతేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుద్యైనం భజతి భస్మోధూళనవిధిం. శ్లోకాన్ని గానం చేసిన కుమారి లక్ష్మీశ్రావణికి అభినందనలు. ఇప్పుడు అనురాధ గారు పాడిన తెలుగు పద్యాన్ని విందాం. ఈ పద పంకజాణువును నీరజసూతి గ్రహించి చక్కగా నీ 14 లోకముల సృష్టిని జేయును చౌరివాణి నేయాపు సహస్ర శీర్షముల నట్టుచు కష్టము తోడ రుద్రుడా నీ పదరేణువును మెదిపి నిల్చు విభూతిగా దేహమంతయున్. శంకరుల వారి సంస్కృత శ్లోకానికి తెలుగు పద్యాన్ని వినిపించారు అనురాధ గారు. ఇప్పుడు మనం ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ ఆ తర్వాత తాత్పర్యాన్ని విని విశ్లేషణకి వెళ్దాం. తవ నీ యొక్క చరణ పంకేరుహభవం పాద పద్మమునందు అంటి ఉన్న పాంసం ధూళిని తనీయాంసం లేశమాత్రమును సంచిన్వన్ సంపాదించుచు విరించి బ్రహ్మ లోకాన్ 14 భువనాలను అవికలం ఏమాత్రము దెబ్బతినకుండా విరచయతి సృష్టిస్తున్నాడు. ఏవం ఈ లేశమాత్రపు ధూళిని సౌరిహి విష్ణువు సహస్రేణ శిరసాం తన 1000 తలలతో కథమపి అతి కష్టంతోటి వహతి భరిస్తున్నాడు. ఏవం ఈ లేశమాత్ర ధూళినే హరహ హరుడు సంక్షుద్య చక్కగా మెదిపి భసితోద్ధూలన విధిం విభూదిని పైపోతగా పూసుకున్నట్లుగా భజతి సేవిస్తున్నాడు. ఇప్పుడు తాత్పర్యాన్ని చూస్తే, తల్లి భగవతి నీ పాదపద్మం అడుగునాంటి ఉన్న లేశమాత్రపు ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ 14 భువనాలను ఎటువంటి వికారము లేకుండా సృష్టిస్తున్నాడు. ఈ లేశమాత్రపు ధూళిని విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన 1000 తలల మీద అతి కష్టంగా మోస్తున్నాడు. ఈ లేశమాత్రపు ధూళినే శివుడు చక్కగా మెదిపి తన శరీరాన్ని అంతటికినే విభూతిలాగా పూసుకుంటున్నాడు అంటూ తాత్పర్యం. ఇందులోకి వెళ్లే ముందు దీనికి సంబంధించిన ఒక చిన్న కథను కూడా మనం వినేద్దాం. ఇది కూడా దేవి భాగవతంలోని కథే. ఓ మారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తామే సృష్టి స్థితి లయాలు చేస్తున్నామని అహంకారాన్ని ప్రదర్శించారు. ఆ అహంకారాన్ని పరాశక్తి గమనించింది. సరే, వీడికి ఒక పాఠం నేర్పించాలి అని చెప్పి వీళ్ళు ఈ అహంకారం వదలకపోతే సృష్టి క్రమం మారిపోతుంది అని అనుకుంది ఆవిడ. హఠాత్తుగా ఏం జరిగిందో ఏమో తెలియదు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటున్న లోకాలు కంపించిపోయాయి. ఇదేమిటి అని వాళ్ళు సంభ్రమంతో చూసేలాగా వారు ముగ్గురు వేర్వేరు విమానాల్లో గగనమండలంలో భ్రమిస్తున్నారట. ఆ విమానాలు వారి ప్రమేయం ఏమీ లేకుండానే పైకి వెళ్ళిపోతున్నాయి. వెళ్తున్న కొద్దీ వారికి ప్రతి లోకంలోనూ సరిగ్గా తమలాగే ఉన్న రూపురేఖలతోటి, గుణగణాలతోటి కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక మంది కనబడసాగారు. తమ లోకాలకి ప్రతిబింబాల్లాగే అనేక లోకాలు కనబడుతున్నాయి అక్కడ.
ఈ వింత ఏమిటి? వారు ముగ్గురు ఆ భ్రాంతిలో ఉండగానే అవి చింతామణి ద్వీపంలో ఆగేట. కోట్లాది యోగినీ గణాలు, శక్తి గణాలు, అణిమాద్యష్ట సిద్ధులు, సప్తమాతృకలు, అష్టలక్ష్ములు, సర్వాలంకార భూషితులైన వారు ఆ ఆవరణలో తిరుగుతూ కనబడ్డారు. వీళ్ళు ముగ్గురు కూడాను స్త్రీలుగా మారిపోయారట. తాము స్త్రీలుగా మారిన సంగతి వారికి అర్థమయ్యే వారికి ఆశ్చర్యం, భయం కూడా కలిగేట. అక్కడున్న దేవతా స్త్రీల వెంట వీళ్ళు ముగ్గురు కూడాను ఆ చింతామణి ద్వీపానికి వెళ్ళారట. అక్కడ ఈ జగన్మాత కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతుంది. ఈ ముగ్గురు ఆవిడకి నమస్కరించారు. తమ పరిస్థితి ఏమిటి అని వేదనని వ్యక్తం చేశాట. అప్పుడు జగన్మాత చిరునవ్వు నవ్విందట. నాయనలారా, మీరు నేను సృష్టించిన దేవతలు, ఈ సృష్టి పాలనకు అవసరమైన అధికారులుగా వేలాది దేవతలు సృష్టించాను నేను. మీరు వారందరిలో ఒకరు. సర్వసృష్టి మీ చేతిలో ఉన్నట్లుగా అహంకరించేస్తున్నారు మీరు. ఇది ఏమైనా తగ్గుతుందా మీకు? చూసారుగా మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని లోకాలున్నాయో, ఎలాంటి లోకాలున్నాయో వాటన్నిటిలో కూడాను మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారన్నది మీరు గుర్తించారు కదా. నా అంశలుగా మీ భార్యలుగా సరస్వతి, లక్ష్మి, పార్వతి అనే వారిని అనుగ్రహిస్తున్నాను. వారితో కలిసి శక్తియుక్తులే వారి సహకారము, ప్రోత్సాహము, అనుకూలత, అనుగ్రహాలతోటి మీ మీ కర్తవ్యాలని పరిపూర్ణంగా నిర్వహించండి అంటూ మృదువైన వాక్కులతోటి వాళ్ళకి ఆనతినిచ్చిందిట. అంతే, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గర్వం తొలగిపోయింది. ఆ పరాశక్తి యొక్క మహిమతో పాటు ఆ తల్లి పాదరజం ఒక కణం తమపై ప్రసరించడమే తమ శక్తికి కారణం అంటూ వీళ్ళు గ్రహించారనమాట. ఇక్కడ శంకర్ల వారు అమ్మవారి పాదధూడి రేణువులను వైభవాన్ని వర్ణించారు. పైకి ఇంత సరళంగా కనిపించినా ఈ శ్లోకంలో ఆదిశంకరులు ఎన్నో రకాల విషయాన్ని పొందుపరిచేశారు. కవిత్వం అంటే శబ్దార్థాలు, టీకాలే కాదు, దానికి అతీతమైన భావన కూడా ఉంది అన్నారు. అమ్మవారి పాదపద్మాలకు అంటి ఉండే ఆ లేసమాత్రపు ధూళి కణాన్ని ముడిసరుకుగా తీసుకొని ఆయన పెద్ద పెద్ద గ్రహ గోళాలు తయారు చేశాడు. వీటి మధ్య ఏ మాత్రము కూడాను సంఘర్షణ, వైకల్యము లేకుండా అతి జాగ్రత్తగా సృష్టించాడు. అంటే అంగారక, బృహస్పతి ఇలాంటివి ఉన్నాయి కదా గోళాలు. వీటి మధ్య ఒకవేళ ఏదైనా ఘర్షణ జరిగితే, అంటే ఒకదానికొకటి తాకితే ఈ మొత్తం సూర్య కుటుంబం అంతా కూడాను తునాతునకలైపోతుంది. మరి నిరంతరము భ్రమణ కలిగినటువంటి అలాంటి వాటిని ఒకదానికొకటి తగులుకోకుండా తిరుగుతూ ఉండేట్టుగా చేయడం అన్నది ఎంత కౌశల్యం కావాలో దానికి మనం గమనించాలి. అమ్మవారికి పాదధూళి కణం ఒక్కటే బ్రహ్మదేవుడికి అంతటి కీర్తిని, ప్రతిష్టని తెచ్చిపెట్టింది. విష్ణు స్థితికారుడు. జగన్మాత అనుగ్రహంతో బ్రహ్మ సృష్టించిన ఈ చతుర్దశ భువనాలను జాగ్రత్తగా కాపాడి తన బాధ్యతను నిర్వహిస్తున్నాడు. అయితే ఈ గ్రహ గోళాలన్నీ తన పైన పెట్టుకుని సంరక్షణ బాధ్యతను విష్ణు స్వీకరించాడు కదా. మరి అది తలకు మించిన భారమైందిట. అందుకనే ఆదిశేషువుగా అతను 1000 తలలు కలవాడై ఈ భారాన్ని మోస్తున్నాడు. అయితే మధ్య మధ్యలో అది మోయలేక బెణికినట్లు ఈ తలను అటూ ఇటూ తిప్పుతున్నట్ట. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు నిలువుగా ఉండదుగా. ఓసారి ఓ పక్కకి, మరోసారి ఓ పక్కకి ఒరుగుతోంది. అప్పుడే సూర్యుడు ఒకసారి కర్కట రేఖ మీదకి, మరొకసారి మకర రేఖ మీదకి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంటుంది. ఈ రకంగా అటూ ఇటూ తిప్పుతూ వేదాలు ప్రతిపాదించిన సమన్వయ లక్షణాన్ని చేకూరుస్తున్నారు ఆయన. సిన్సుమారాత్మన విష్ణు భూరాత్మూర్ధ్వస్థితాన్ ధత్రే శేషయతా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ అన్నారు. అంటే మహావిష్ణువు ముసలి రూపంలో ఊర్ధ్వలోకాలను, ఆదిశేషుని రూపంలో అధోలోకాలను మోస్తున్నాడు. లోకాలను రక్షించాల్సిన బాధ్యత ఈయనదే. ఇక్కడ శేషుడు అంటే మహావిష్ణువు కన్నా వేరే కాదు అన్నది గుర్తించాలి మనం. ఇక హరతీతి హరహ, ప్రళయకాలంలో ప్రపంచాన్ని హరించేవాడు అని అర్థం. మనం నిద్రపోతున్నప్పుడు మనకు సంబంధించిన విషయాలు, మన పేర్లు కానీ, మన ఊరు కానీ, మనం చేస్తున్న ఉద్యోగం కానీ, మనకు సంబంధించిన వారు కానీ, ఎవరి విషయం కూడాను మనకి గుర్తురావు, మనలో లీనమైపోతాయి. మళ్ళీ మెలకు వచ్చినప్పుడు అన్నీ ఒక్కొక్కటే గుర్తుకొస్తాయి. అంటే ఈ విషయాలన్నీ నిద్రలో వినాశనం అవ్వలేదన్నమాట. నీటిలో పంచదార, ఉప్పు ఏ రకంగా అయితే కరిగిపోయి పైకి కనబడకుండా చేస్తున్నాయో, వేడి చేసినప్పుడు మళ్ళీ అవి ఏ రకంగా స్పష్టీకరణం చెంది వేరువేరుగా బయటపడుతున్నాయో, అలాగే లయం అవడం అంటే వినాశనం అవ్వడం కాదు, ఒకచోట దాగి తమ అస్తిత్వంని తాత్కాలికంగా కోల్పోయినట్లుగా ఉండడం అన్నమాట. ప్రళయం అంటే చక్కగా ఒదిగి ఉండడం. ఈ ప్రక్రియకు అధిపతే
హరతీతి హరహ, హరుడు. ఆవిడ పాదధూళి యొక్క కణంతో తయారైన ఈ మొత్తం సృష్టిని మెదిపి తనకి విభూతిగా పూసుకున్నాడు హరుడు. ఇంకో కోణంలో శంకర భగవత్పాదుల వారు మనకి దర్శనాలని ఏ విధంగా తన దాంట్లో ఇమిడ్చారు అన్నది కూడాను చూద్దాం. దృశ్యతే జ్ఞాయతే అనేనేతి దర్శనం, వస్తుతత్వాన్ని తెలిపేది దర్శనం అంటూ చెప్పబడింది. ఇక్కడ వైశేషిక దర్శనాన్ని కణాది మహర్షి రాశాడు. పరమాణువుల వల్లే జగత్తు ఏర్పడుతుంది అంటాడు ఈయన. న్యాయ దర్శనం రాసిన ఆయన గౌతముడు కణాదుడు సృష్టికి 7 మూల పదార్థాలు ఉన్నాయి అంటే ఈయన 16 మూల పదార్థాలు ఉన్నాయి అంటూ దాన్నే ప్రతిపాదించారు. మళ్ళీ ఇక సాంఖ్య దర్శనాన్ని రాసిన కపిలుడు ఏమన్నాడు, ఈ జగత్తులో 25 తత్వాల చేత ఏర్పడింది. అవి అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు అంటూ కర్మేంద్రియాలు, మనసు, పురుషుడు అన్నీ కలిపి 25 అంటూ ఈయన చెప్పుకొచ్చారు. వీటి వల్లే జగత్తు ఏర్పడింది అన్నారు. మరి పతంజలి యోగ శాస్త్రంలో ఆయన ఏమన్నారు, ఇవి 4 భాగాలుగా ఉంటాయి, ఒక్కో భాగానికి ఒక్కో పాదం అంటారు, వీటి ద్వారా కైవల్య ప్రాప్తిని పొందొచ్చు అంటారు ఆయన యోగ శాస్త్ర ప్రకారం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏమిటంటే శంకరుల వారు అనేక నాస్తిక మతాలని, భగవంతుని అస్తిత్వాన్ని ప్రశ్నించే వారిని జయించి అద్వైత మతాన్ని పునఃస్థాపనం చేశారని చెప్పుకున్నాం కదా మనం. అయితే ఆయన చేసిన పనేంటి, వారి వారి వాదాల్లో మంచిని సమ్మిళితం చేశారు. అందులో ఈ సాంఖ్య వైశేషిక న్యాయవాదులకు సంబంధించినవి ఉంచి ఏ విధంగా చెప్పారో చూడండి. వీళ్ళ మతం ప్రకారం ఈ ప్రపంచం పరమాణువుతో నిర్మించబడింది అన్న మాట శంకరుల వారు మొదటి శ్లోకంలోనే మొదటి 2 పాదాల్లో ఎంతో రమణీయంగా చెప్పేశారు. ఈ రకంగా ఆయన వేదాంత దర్శనాన్ని ప్రతిపాదించిన వారయ్యారనమాట. వేదాంత దర్శనం అంటే వ్యాస మహర్షి రాసిన ఉత్తర మీమాంస, వేదం యొక్క ఉత్తర భాగం ఉపనిషత్తులను సమన్వయపరిచే బ్రహ్మసూత్రాలు, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన తర్వాతనే బ్రహ్మను గురించి తెలుస్తుంది, అవే మోక్ష సాధనాలు అన్నారు ఆయన. ఇక్కడ మనం సైన్స్ పరంగా చూస్తే అంతరిక్షంలో ఉన్న అణువులను, పరమాణువులను బయటకు బయటకు వచ్చేట్టుగా చేసి వివిధ రకాలైన జీవజాలాన్ని సృష్టించే ప్రక్రియను మనం విశ్లేషణ అంటే అనాలిసిస్ అంటాం. ఈ విశ్లేషణే బృహ్మాణము లేదా విచ్చుకొనుట అని అంటుంటాం. ఈ బృహ్మాణ శక్తి కలవాడు బ్రహ్మ అని అనుకుంటే, ఫండమెంటల్ పార్టికల్స్ ప్రోటాన్, దాన్ని బ్రహ్మతో సమన్వయపరచుకోవచ్చు మనం. ప్రపంచంలో అణువును, పరమాణును తిరిగి ఒకచోట నిక్షిప్తం చేసే ప్రక్రియని సంశ్లేషణము అంటారు, తెలుగులో సింథసిస్ అన్నమాట. ఈ సంశ్లేషణాన్ని లయత్వం అంటారు. ఈ లయత్వానికి మనం శివుణ్ణి ప్రతిపాదిస్తున్నాం, ఎలక్ట్రాన్ కింద చెప్పుకుంటున్నాం. అక్కడ అణువులు, పరమాణువుల సృష్టి లయలో మధ్యకాలంలో అవి స్థిరంగా ఉండాలి. ఆ స్థిరకారత్వానికి ఈక్విలిబ్రియం పొజిషన్ ఇస్తున్నాం. ఆ స్థితిని స్థితికారుడు విష్ణువుకి చెప్తున్నాము. ప్రధాన మూలకణంలోని న్యూట్రాన్ని ప్రాతిపదికం కింద తీసుకుంటున్నాం అనమాట. ఈ రకంగా సృష్టి, స్థితి, లయాత్మక గుణాలను వరుసగా రజోగుణము, సత్వగుణము, తమోగుణముగా సమన్వయపరుచుకుంటున్నాం మనం. అయితే ఇక్కడ మనం ఓ చిన్న పట్టిక కింద వేసుకుంటే గనక, సృష్టికి బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు రజోగుణంతో, అది ఆ గుణతత్వం విశ్లేషణ అవుతోంది, మూలకణం అక్కడ మనకు ప్రోటాన్ అవుతుంది. అలాగే స్థితి, ఈక్విలిబ్రియం పొజిషన్ని విష్ణు స్వీకరిస్తున్నాడు సత్వగుణంతో, సమస్థితిని క్రియేట్ చేయడం కోసం న్యూట్రాన్ కింద అక్కడ మనం అనుకోవచ్చు. ఇకపోతే లయ, శివుడు తమో గుణం. లయ అనే ప్రక్రియ అంటే అబ్జార్ప్షన్ అనే దాన్ని శివుడు చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. దాన్ని తమోగుణ ప్రధానము, ఇనర్షియా అంటున్నాం. దీని సంశ్లేషణం అంటే సమస్థితి అని, ఇందాక బ్యాలెన్స్ సమస్థితి విష్ణు అని చెప్పుకున్నాం, ఇక్కడ సంశ్లేషణ సింథసిస్ అన్నది శివుడికి చెప్పుకుంటున్నాం. ఎలక్ట్రాన్ని ఉదాహరణ కింద చెప్పుకుంటున్నాం అనమాట. అతి కనిష్ట స్థాయిలో పదార్థానికి, ప్రపంచానికి ప్రధాన మూలకణాలైన ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఏ విధంగా ఉపకరణాలు, అతి గరిష్ట స్థాయిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అదే విధంగా ఈ జగత్తును కొలిచే జగన్మాతకు ఉపకరణాలు అంటూ ఇక్కడ అర్థాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మనకి లలితా సహస్రనామం చూసుకుంటే గనక, శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక, 16 అక్షరాల నామం ఇది. ఈ నామానికి అర్థం ఏంటి? శృతి, వేదంలో నడబడే
స్త్రీల యొక్క సీమంతము పాపిట్లో సింధూర కృత సింధూరాన్ని ధరించినట్లుగా చేసి పాదపద్మము యొక్క ధూళిని కలిగినది అని అర్థం వస్తోంది. పాపిట్లో సింధూరం స్త్రీలను పుణ్యస్త్రీలుగాను కన్యల వర్గాల నుండి వేరుగా కాంతలుగా బెడగొడుతుంది. అందుకే పాపిట్లో సింధూరం ఆడవారికి సౌభాగ్యవర్ధనం అన్నట్టు చెప్తుంటారు. అయితే ఈ నామం రాయడానికి ముందు వ్యాసుల వారికి ఈ క్రింద దృశ్యం కనబడిందేమో అని అనిపిస్తోంది అంటున్నారు ఎల్ఎన్ శాస్త్రి గారు. 4 వేదాలు అనే పుణ్యస్త్రీలు ఒక రోజున తమ తల్లి అయిన అమ్మవారి దర్శనానికై వచ్చాయి అని అనుకోండి. అమ్మవారు సింహాసనారూఢై ఉంది. అమ్మవారు పాదం మోపే పీఠం ఎత్తుగా ఉంది. ఆ పీఠం వద్దకు చేరి 4 పుణ్యస్త్రీలు ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి పాదం పైన మూర్ధాన్ని ఉంచి తలను ఒక్కసారిగా కిందకు వంచి నమస్కరించారట. అప్పుడు అమ్మవారి కాలి బొటని వేలి కింద ఉన్న ఎర్రని పారాణి శృతి సీమంతుల అంటే వేద వనితుల సీమంతాల అంటే పాపిట గుండా స్పృశిస్తూ ఆ పాపిట్లో సింధూరం పెట్టినట్లుగా అయింది అంటూ చక్కటి వర్ణన చేశారు ఇక్కడ. ఈ దృశ్యం దర్శనానికి జరిగిన వ్యాసుల వారికి ఒళ్ళు పులకరించి ఉంటేనే శృతి సీమంత సింధూరి కృత పాదాబ్జధూళిక అంటూ అమ్మవారిని స్తుతించుంటారు అని అనిపిస్తూ ఉంటుంది. శృతిలయబద్ధమైన జీవితం గడిపే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి జీవితం వైభవోపేతంగా అవుతుంది అన్నారు. శృతి వనితల సీమంతాలకు సింధూరము ధరించినట్లుగా చేసిన పాదపద్మం యొక్క ధూళిక కలిగింది అంటూ శృతిని చెప్పారు. శృతి శీర్ష సీమంతాలను తన పాదాంగులతోటి దున్ని జ్ఞానం అనే పంటను పండించడానికి సిద్ధం చేసిన పారాణి ధూళిక కలిగినది అని మరొక అర్థాన్ని చెప్పారు. శృతి శీర్ష జ్ఞాన విషయాలు చక్కగా ఉన్నాయని పాదాంగుడితో వాటిపైన అనుమతి ముద్ర వేసి వాంగ్మయ ప్రపంచంలోకి పంపిన పాద ధూళిక కలది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మనం యంత్రపరంగా చెప్పుకుంటే ఇది 3 త్రిశూలాలను కలిగి ఉన్నటువంటి త్రిభుజాకారంలో ఉంటుంది. దీంట్లో బీజాక్షరం హ్రీం చెప్పబడుతుంది అనమాట. ఈ విషయం మనం కేవలం మన నాలెడ్జ్ కోసం మాత్రమే తెలుసుకుంటున్నది. దీన్ని మనం ప్రయోగ రూపంలో చేయకూడదు. ఇది గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య అని మనం అనేక మార్లు చెప్పుకుంటున్నాం. ఎక్కడైనా త్రిభుజాకారం కనబడ్డా హ్రీం అక్షరం వినబడ్డా మనకి వెంటనే ఈ శ్లోకం గుర్తుకు రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతకుమించి దీన్ని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే అది మన అజ్ఞానం కింద మారుతుంది. మనంతటా మనం దీన్ని ప్రాక్టీస్ చేయకూడదు, అది అజ్ఞానం. గురుముఖత ఈ విద్యను నేర్చుకోవాల్సిందే. శ్రోతలందరికీ ఇది ఒక మనవి. మళ్ళీ రేపు మరొక శ్లోకాన్ని విశ్లేషణతో పాటు విందాం. అంతవరకు సెలవు.